ప్రపంచంలో అత్యధిక డోపింగ్‌కి పాల్పడే క్రీడాకారుల సంఖ్య పరంగా ఎక్కువ ఉన్న దేశం భారత్. భారతదేశం ఆసియా ఖండం వైస్‌గా చూసుకున్నప్పుడు ఎక్కువ డోపింగ్ కేసులు నమోదయ్యే దేశంగా ఇటీవల తీసుకుంది ఆ ర్యాంక్‌ని. అలాగే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు కూడా అంటే ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశంలోనే ఎక్కువగా క్రీడాకారుల విషయంలో డోపింగ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ డోపింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డోపింగ్ నిరోధక సంస్థ, మరి భారతదేశంలో ఉన్న జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ ఈ రెండు సమన్వయంతోని ఢిల్లీ కేంద్రంగా నజఫ్గఢ్ ప్రాంతంలో 2026 ఏప్రిల్ నెల 24వ తారీఖున అక్కడ సోదాలు నిర్వహిస్తే ఆ సోదాలలో ఢిల్లీ నజఫ్గఢ్లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిషేధిత ఉత్ప్రేరకాలైనటువంటి మెథండినోన్, ఆక్సాడోనోన్, సెలెక్టివ్ ఆండ్రోజన్, ఆక్సాడోలోన్, మెథండినోన్ అనే 3 రకాల ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిషేధించినటువంటి ఉత్ప్రేరకాలు ఈ 3 లభించాయి ఎక్కువ సంఖ్యలో. అంటే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ, దాని పేరు వాడా, WADA, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిషేధించినటువంటి 3 రకాల ఉత్ప్రేరకాలు, ఒకటి మెథండినోన్, 2 ఆక్సాడోలోన్, 3 సెలెక్టివ్ ఆండ్రోజన్. ఈ సెలెక్టివ్ ఆండ్రోజన్, ఆక్సాడోలోన్, మెథండినోన్ ఈ వాడా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో ఉన్నాయి. ఇవి ఢిల్లీలో నజఫ్గఢ్లో ఎక్కువ మొత్తంలో దొరికినాయి. అయితే ఇక్కడ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ WADA, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్మెంట్ స్థాపన 1999వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖున దీన్ని స్థాపిస్తారు. 1999 నవంబర్ 10వ తారీఖున ప్రైవేటు సంస్థగా ఎటువంటి లాభాపేక్ష లేని ఒక ఫౌండేషన్గా స్థాపించబడింది. అయితే ప్రైవేట్ సంస్థగా లాభాపేక్ష లేనటువంటి, స్వలాభం లేని సంస్థ అయినటువంటి దీనిని 2 ప్రాంతాలలో దీని హెడ్ క్వార్టర్ని ఏర్పడేశారు. ఐరోపా ఖండంలో ఉన్న స్విట్జర్లాండ్ దేశంలో లౌసానేలో దీని హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఉంటుంది. అలాగే ఉత్తర అమెరికా ఖండంలో కెనడా దేశంలోని మాంట్రియల్లో కూడా దీని ప్రధాన కార్యాలయం ఉన్నది. అంటే 2 ఖండాల్లో 2 ప్రధాన కార్యాలయాలు కలిగి ఉంది. స్విట్జర్లాండ్లో లౌసానేలోని ప్రధాన కార్యాలయం వాడాకి, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి ఉంటుంది. అలాగే ఉత్తర అమెరికా ఖండంలోని కెనడా దేశంలో మాంట్రియల్లో కూడా వాడా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ యొక్క 2 ప్రాంతాల్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్నటువంటి ఇది లాభాపేక్ష లేకుండా దీనికి అధ్యక్షుడిగా విటోల్డ్ బాంకా పనిచేస్తున్నాడు. ఈ విటోల్డ్ బాంకా యొక్క సూచన ప్రకారం ఢిల్లీలో నజఫ్గఢ్లోని సోదాలు నిర్వహిస్తే ఆ సోదాలలో తేలింది 3 నిషేధిత ఉత్ప్రేరకాలు బయటపడినాయి. ఇటీవల ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో డోపింగ్ పాల్పడుతున్న దేశాల్లో భారతదేశం ఇప్పుడు ఉంది. ఒకప్పుడు రష్యా ఉండేది, దాంతోపాటుగా మిగతా జపాన్ దేశం అలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు మన భారతదేశం కూడా ఇటువంటి అపకీర్తి మూటగట్టుకుంది. అయితే దీనికి ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ దేశంలో దాని సమన్వయంగా పనిచేసేటువంటి మరొక సంస్థ ఉంది భారతదేశ వ్యాప్తంగా, దానినే నాడా అంటారు. అది వాడా, ఇది నాడా. నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ. నాడా స్థాపన 2005వ సంవత్సరం నవంబర్ 24వ తారీఖు. 2005 నవంబర్ 24వ తారీఖున నాడాని ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి 2005వ సంవత్సరంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థను ఏర్పాటు చేస్తే దీనికి ఒక ప్రధానమైన బ్రాండ్ అంబాసిడర్గా ఒక వ్యక్తిని నియమించారు ఇటీవల కాలంలో. ఆయన పేరే సునీల్ శెట్టి. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ యొక్క బ్రాండ్ అంబాసిడర్ సునీల్ శెట్టి ప్రస్తుతం రష్యాని బీట్ చేసి భారతదేశము ఈ డోపింగ్ టెస్టులకి ఎక్కువగా పాల్పడుతుంది.